ఒక పవిత్ర భూమి. అక్కడ ప్రజల ముఖాలపై ఒక పవిత్రత భావం. అలాగే నేత్రాలలో జీవన తేజస్సు ఉంటాయి. అక్కడి మట్టి కూడా పవిత్రమే. అతిథి దేవో భవ అంటూ అక్కడి ప్రజల హృదయాలు ఎప్పుడూ తెలిసే ఉంటాయి. అయితే ఒక రోజు కొన్ని క్రూర పైశాచిక శక్తులు ఆ ద్వారాలపై నిలబడ్డాయి. హింసా దౌర్జన్యాలు చేసి మణికర్ణిక ఈ శిశువు హస్తంలో గల భాగ్యరేఖలు అద్భుతం. మణికర్ణికనే ఈ పవిత్ర ఘట్టంపై అధికారం నుండి జ్వలిస్తున్న అగ్నికీలతోనే ప్రతి భారతీయుల్లోనూ ధ్వనించాలి. మణికర్ణిక కంటే ఉత్తమమైన పేరు ఇంకే ఉండగలదు. దీర్ఘాయుష్కురాలు ఈమె దీర్ఘాయుష్కురాలు కాదు, ఏం చెప్పలేము. కానీ చరిత్ర పుటల్లో ఈమె పేరు శాశ్వతంగా నిలుస్తుంది. శ్రీరాముని వలె ఒకే మాట, ఒకే బాణం. లక్ష్మీబాయి గారికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సందేశం. సైనికుల తిరుగుబాటుని, విప్లవాన్ని ఉద్దేశపూర్వకంగా కంపెనీ వారు అణిచివేశారు. కంపెనీ వారు నమ్మిన ప్రకారం లక్ష్మీబాయి అవకాశవాదపు ఆచరణి ఝాన్సీని చేజిక్కించుకున్నారు. లక్ష్మీబాయిని కంపెనీ హెచ్చరిస్తోంది. అతి త్వరగా భవనం ఖాళీ చేయాలని. పోయినసారి మర్యాదగా సాగనంపాం. ఈసారి భవనం నుండి బలవంతంగా వెళ్ళగొడతాం. మా సంస్కృతిలో ముందుగా శాంతికి, ఆ తరువాత క్రాంతికి స్థానం ఇవ్వబడింది. కానీ ఆంగ్లేయులే మాకు నేర్పించారు, దెబ్బకు దెయ్యం దిగుతుంది, మాటలకు దిగిపోతుంది. ఎలాంటి స్థితికైనా ఛాన్సీ సిద్ధంగా ఉంది. అంటే మాట యుద్ధం చేస్తారా? ఎటువంటి ఆయుధాలు లేకుండా? మేము మా ఛాన్సీని ఇవ్వం. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే యుద్ధం జరుగుతుంది. చెప్పరాని
రాణి ఇంకా అమాయకురాలే. కెప్టెన్ గోర్డన్ ముందు ఎవరైనా తలదించుకుని నిలబడాలని ఆమెకు తెలియదు. ఆమె ఎంతటి అమాయకురాలైన ఒక్క విషయం గమనించాలి. మాకు భయపడి తన భర్త స్వయంగా గాజులు వేసుకున్నాడు. ఈ గాజులు ఝాన్సీలో ఉండే ప్రతి ఒక్కరు ధరిస్తారు. అలాగే మా ఎదుట ప్రతి ఒక్కరు తప్పక తల దించుతారు. చెప్పండి తనకు తెలుసుకోమని. ఈ శిరస్సు భయానికి తలొక్కదు, ఆత్మవిశ్వాసం ఉందని వెరవేగదు. తీక్షణమైన దృష్టితో చూస్తూ స్వాభిమానంతో దృఢంగా ఉంటుంది. లక్ష్మీబాయి తీక్షణమైన దృష్టితో చూసిన నీ ముఖాన్ని నేను ఎప్పటికీ మారవాను. ఐ ప్రామిస్ యూ, ఇది చాలా తీర్చుతాను. పోయినసారి తమరు తీక్షణమైన దృష్టితో చూశారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, మిమ్మల్ని కోట నుంచి ఎప్పటికైనా బయటికి పంపించేయాలని. ఈరోజు ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి తల వంచుకొని వెళ్లాల్సిందే. సింహాసనం ఉండదు, ఆభరణాలు ఉండవు, భవనం ఉండదు, ఏమి ఉండవు. గోర్డన్ సాహెబ్, ఇది భారతదేశం. ఇక్కడ ఎవరైతే సర్వం ఛేదించి నిలుస్తారో వారే సర్వోన్నతంగా నిలుస్తారు. ఈ రాజభవనం, ఈ సింహాసనం ఇవి కావు నన్ను రాణిని చేసింది. ఝాన్సీ ప్రజల యొక్క ప్రేమ, వారి నమ్మకం ఇవే నన్ను రాణిని చేశాయి. ఝాన్సీ తమకు కావాలి, మాకు కావాలి. భేదం వల్ల ఏమిటంటే తమకు ఇది పాలించడానికి కావాలి, మాకు మా ప్రజలకు సేవ చేసుకునేందుకు కావాలి. ఇక తలదించుకునే విషయానికి వస్తే, నా శిరస్సు ఆనాడు వంగలేదు, ఈనాడు వంగదు. లక్ష్మీబాయి అను నేను మహారాజు గంగాధర్రావు గారి భార్యను, నవల్కర్ వంశ కోడల్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా శరీరంలో రక్తం పుట్టున్నంత వరకు, నా హృదయంలో స్పందన ఉన్నంత వరకు, నా శ్వాసలో ప్రాణం ఉన్నంత వరకు సంపూర్ణ శ్రద్ధతో ఝాన్సీకి సేవ చేస్తాను. అవనతం కానివ్వను ఝాన్సీ స్వాభిమానాన్ని, అవనతం కానివ్వను మాతృభూమి యొక్క మస్తకాన్ని. మనదే మట్టి
ఏ పిల్లలు ఎన్ని ప్రశ్నలు మనల్ని అడిగే అవకాశం ఇవ్వకుండా మనం పోరాడదాం. మన భావితరాల వారు తమ అస్తిత్వానికి శోకించకుండా తమ స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకునేందుకు మనం పోరాడదాం. ఛత్రపతి శివాజీ మహారాజు గారి స్వరాజ్య స్వప్నాన్ని పునర్జీవింపజేద్దాం. మన ప్రజల కొరకు, మన రాజ్యం కొరకు, మన గౌరవం కొరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సంపూర్ణ భారతం కొరకు. తను నాకు ప్రాణాలతో కావాలి. అపూర్వాంశసి స్వర్గం చిత్రాల మోక్షసే మహి తస్మాదుద్దిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. రాణి లక్ష్మీబాయి మరణించిన 2 సంవత్సరాల తర్వాత 1860లో దామోదర్ పక్షంలో ఉన్న కాశీబాయి బ్రిటిష్ సామ్రాజ్యం ఎదుట ఆత్మసమర్పణ చేసుకుంది. దామోదర్ జీవించే ఉన్నాడు, కానీ దీర్ఘ అనారోగ్యం బెదిరికాల కారణంగా 1906లో తన 58వ ఏట మరణించాడు. 1870లో ఆంగ్లేయ ప్రభుత్వం సమర్శివరావుకు మరణదండన అమలు చేసింది. గులాం గౌస్ ఖాన్ ను కోటలోనే ఖననం చేశారు. నీటికి అతని సమాధి పర్యాటకులకు ఆకర్షణీయ ప్రదేశం. జనరల్ హీరోస్ తన ఆత్మకథలో సర్ హీరోయిజం సెంటర్ ఇండియన్ క్యాప్టెన్ 1858లో ఎవరు రాశారంటే, నేను ఝాన్సీలోని చరిత్రలో సర్వశ్రేష్ఠ యోధురాలుగా భావిస్తున్నాను. తిరుగుబాటుదారుల్లో అత్యంత ధైర్య సాహసాలు కల వ్యక్తి ఝాన్సీకి చెందిన లక్ష్మీబాయి అని.